హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు నేను నుమాయిష్లో ఏం తీసుకున్నానో అదంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరి దగ్గర నుండి. అన్ని వ్యూస్ వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కూడా అంతే సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను నుమాయిష్ వీడియోలో మీకైతే మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు వాటి ప్రైస్ డీటెయిల్స్, ఇంకా స్టాల్స్, ఏ స్టాల్ ఎక్కడ ఉండింది అండ్ అందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి ప్రైస్ డీటెయిల్స్ అయితే కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని చెప్పలేదు బికాస్ గుర్తులేవు. అండ్ అదంతా పక్కన పెడితే మరి నేనేం తీసుకున్నాను అనేది కూడా ఒక వీడియో చేస్తానని చెప్పాను. అండ్ ఆ వీడియోలో చూపించడం కుదరలేదు. ఈ వీడియోలో ఆ రోజు మేము ఏమేమి పర్చేస్ చేసాము అండ్ వాటి ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము ఈ షూస్ తీసుకున్నాము, జైపూరి షూస్. సో ఇవి అంటే జనరల్గా మనకి 250 అలా చెప్పారు. మేమైతే బార్గెన్ చేసాము. ఇవి 2 pairs తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్లాక్, ఇంకా ఇందులో సేమ్ ప్యాటర్న్లో ఇలా గోల్డ్ పైన తీసుకున్నాం అనమాట. గోల్డ్ పైన వర్క్ వచ్చింది. సో ఈ 2 షూస్ వచ్చేసి మాకు 350కి అయితే ఇచ్చారు. అండ్ ఇవైతే చాలా బాగున్నాయి వేసుకుంటే. సో ఇవన్నీ పార్టీ వేర్ ఫంక్షన్స్కి అలా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయి. ఫస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట. అండ్ దెన్ ఇంకా మా సిస్టర్ వచ్చేసి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకుండింది. సో మీకు ఇది గేట్ బయటే తీసుకున్నాము. మీకు చూపించాను కదా వీడియోలో, గేట్ బయట కొంచెం తక్కువగా ఉన్నాయి ప్రైస్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి 250 అలా పడింది బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి వెరీ ఫ్యాన్సీ, చాలా బాగుండింది చూడడానికి. అండ్ లోపల మనకి 2 పార్టీషన్స్ ఇలా ఇచ్చారు, మధ్యలో ఒక సీక్రెట్ జిప్ అలా వచ్చింది. ఇది జనరల్గా మనకి వేరే స్ట్రీట్ షాపింగ్స్లో కూడా కనిపిస్తాయి, బట్ మేమైతే ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. 250 ఫిక్స్డ్ రేట్ ఉండింది ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేట్ బయట మేము ఇవి తీసుకున్నాం అనమాట, ఈ పూజా బుట్టి. సో ఇది మనకి ఎగ్జిబిషన్ టైమ్స్లో కాకుండా 355 డేస్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. సో గేట్ బయట ఈ బ్యాంబూ క్రాఫ్ట్ ఐటమ్స్ చేసే వాళ్ళు ఉంటారనమాట. సో నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు, అంటే ఎగ్జిబిషన్ టైమ్స్లో కాకుండా నార్మల్గా వెళ్ళినప్పుడు ఒకటి తీసుకున్నాను. సో అక్కడ బాగా నచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇలా 2 తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి 250, ఒకటి వచ్చి 200. అంటే పెద్దది 50 రూపీస్ ఎక్కువ, చిన్నది 200కి ఇచ్చారు. ఇవైతే ఇంకా ఇదే కాకుండా చాలా మోడల్స్లో ఉన్నాయి. అండ్ ఈ ఒక క్లిప్ అనేది మిస్ అయింది మన ఎగ్జిబిషన్ వీడియోలో. ఇది నేను షూట్ చేయలేదు, రిటర్న్ అయ్యే టైంకి తీసుకున్నాం అనమాట. బట్ క్వాలిటీ అయితే బాగుండింది. ఇది టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు చాలా క్లాసీగా ఉంటుంది. ఇది పట్టుకొని వెళ్తే దీంట్లో మనం కొబ్బరికాయ ఇంకా పువ్వులు అలా అన్ని పెట్టి తీసుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాం. అండ్ ఇందులో మనకి లైక్ హోటల్స్లో మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి చపాతీకి, రోటీకి అలా తీసుకొస్తారు కదా. సో అవన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బల్క్లో తీసుకునే వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాంబూలో. అండ్ దెన్ మా సిస్టర్ వచ్చేసి ఇంకా తను బ్యాంగిల్స్ తీసుకుంది. నేను చెప్పాను కదా గేట్ బయట నాకు ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి అని చెప్పేసి. సో అవే అనమాట ఇవి వచ్చేసి మాకు 200 అలా పడినవి, బట్ చాలా బాగున్నాయి. మనకి ఇలా 6 బ్యాంగిల్స్ వచ్చాయి, మధ్యలో సింగిల్ బ్యాంగిల్ కొంచెం బిగ్ సైజ్ అండ్ 2 సింగిల్ స్మాల్ సైజ్వి అనమాట. చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 200 ఒక ప్రైస్ వర్తి. అప్పుడు నాకు అనిపించింది, వాటి ఇంటికి వచ్చినాక క్లియర్గా చెక్ చేస్తే ఉన్న వాటితో కంపేర్ చేస్తే క్వాలిటీ బాగుండింది. అండ్ దాని దగ్గర క్వాలిటీకి తగ్గట్టు ప్రైస్ ఉండింది. అండ్ దెన్ ఇంకా గేట్ బయట మేము వచ్చేసి ఇవి తీసుకున్నాము. ఈ చిన్న నెక్ పీస్ కొంచెం సింపుల్గా అలా ఉండింది. ఇవి మనకి గేట్ ఎంటర్ అవ్వగానే అంటే రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి సింపుల్గా ఇలా ఏమంటారు, కొంచెం ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో వాటిపైకి అయితే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి వాళ్ళు 150 ఒక్కటి చెప్పారు, బట్ మేము 2 కలిపి 150కి తీసుకున్నాము. 2 కలర్స్ అనమాట. ఇది ఒక పీచ్ కలర్ ఒకటి, ఇంకా బ్లాక్ ఒకటి. వీటికి ఇలా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఇలా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి కూడా వీటిని యూజ్ చేయవచ్చు. అండ్ దెన్ ఇంకా మేము ఈ బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి బాగుంటాయి, లైక్ లాంగ్ ఫ్రాక్స్కి, కొంచెం మ్యాక్సీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో వాటిపైకి పెట్టుకోవచ్చు. ఇది ఈచ్ వచ్చేసి, సో ఈ 4 బ్రేస్లెట్స్కి ఈచ్ అంటే
100కి 4 ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు ఒక లాకెట్ లాగా కూడా వచ్చింది. చాలా బాగున్నాయి అనమాట ఇవి 4. సో మ్యాక్సీ డ్రెస్సెస్ పైకి అయితే బాగుంటాయి, ఇవి యూస్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకా మేము లోపల ఏం తీసుకున్నామంటే బెడ్షీట్స్ తీసుకున్నాము. సో ఎగ్జిబిషన్ వెళ్తే ఖచ్చితంగా బెడ్షీట్స్ అయితే పర్చేస్ చేయండి. ఇవి వచ్చేసి 3 తీసుకున్నాం అనమాట. 500కి 3 సింగిల్ కార్డ్ బెడ్స్కి యూస్ చేయొచ్చు. చాలా బాగున్నాయి, డిజైనింగ్ అయితే చాలా బాగుండింది. మీకు ఎగ్జిబిషన్ ఫుల్ వీడియోలో చూస్తే నేను ఒక దగ్గర మెన్షన్ చేశాను, ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఒక ప్లేస్లో మాత్రం 500కి 3 అలా ఇచ్చారని చెప్పేసి. సో అక్కడ నేను తీసుకున్నాను. సో ఏంటి అంటే డబుల్ కార్డ్ కింగ్ సైజ్ బెడ్స్కి కూడా బెడ్షీట్స్ ఉన్నాయి, బట్ ఈ క్వాలిటీలో లేవు. అంటే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. సో ప్యూర్ కాటన్లో ఉన్నాయి, కానీ ఎక్కువ రేట్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే 500కి 3 కదా. సో నేనేం చేశానంటే 2 సేమ్ కలర్ తీసుకున్నాను. ఏంటంటే ఇవి 2 కూడా స్టిచ్ చేయించి సింగిల్ బెడ్షీట్ లాగా చేసి కింగ్ సైజ్ బెడ్ డబుల్ కార్డ్ బెడ్కి వేద్దామని ప్లాన్ చేసి ఇవి 2 కూడా సేమ్ సైజ్ సేమ్ కలర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి సింగిల్ కార్డ్ బెడ్కి వేస్తా. సో అందుకోసం ఇవి 3 తీసుకున్నాను. ఇవి మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్, 100% రికమెండెడ్ అనమాట. అండ్ దెన్ ఇంకా మేమేం తీసుకున్నాము అంటే ఇదొక ప్లాజా తీసుకున్నాము, చాలా బాగుండింది. ఇది కొంచెం ఏంటి అంటే నాట్ కాటన్, రేయాన్ మిక్స్లో ఉండింది. ఇది జస్ట్ 200 అలా. చాలా బాగుండింది, నాకైతే క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇది కొంచెం డిజైనింగ్ కూడా ఫ్లోరల్ డిజైనింగ్ వచ్చింది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ దెన్ మా దక్షకి 2 టీషర్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మేము క్లాతింగ్ సైడ్ ఎక్కువగా అంటే వెళ్ళాము. ఇవి వచ్చేసి 2 అనమాట. సో 2 టీషర్ట్స్ వచ్చేసి 150. యాక్చువల్లీ మేము క్లాతింగ్ సైడ్ ఎక్కువగా పర్చేస్ చేయలేదు, బికాస్ మీ అందరికీ తెలుసు 1 month బ్యాక్ మా దక్షకి ఫోటోషూట్ చేయించి బర్త్డే అంతా అయిపోయింది కదా. బర్త్డేకి చాలా అవుట్ఫిట్స్ తీసుకున్నాము, నేను, దక్షు, మా ఫ్యామిలీ మొత్తం. సో అందుకే చాలా ఉన్నాయి, అవన్నీ ఇంకా నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో అందుకోసమే మేము ఎక్కువగా ఏం క్లాతింగ్ సైడ్ వెళ్ళలేదు, తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ క్లాతింగ్ సైడ్ కూడా చాలా ఉన్నాయి, బాగా నచ్చాయి. బట్ చాలా ఉన్నాయి వేసుకొని, ఒక 5-6 అలా ఉన్నాయి. సో అవన్నీ ఎందుకు ఇప్పుడే తీసుకొని పెట్టడం అని చెప్పేసి తీసుకోలేదు. బట్ మళ్ళీ నేను ఒకసారి విజిట్ చేస్తాను ఎగ్జిబిషన్కి, అది లాస్ట్ డే. అండ్ ఇంకా 1 week ముందు కూడా వెళ్ళి మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అంటే అప్పుడు అప్డేట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇంకా లాస్ట్ రోజు అయితే ఇంకా చాలా ప్రైస్ డ్రాప్ అవుతుంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన 50% ఆఫ్ అలా ఉంటుంది. సో అప్పుడు తీసుకుందామని చెప్పేసి, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి బాగా నచ్చినవి అయితే పర్చేస్ చేసాము. అండ్ ఇంతే అనమాట, చాలా తక్కువ తీసుకున్నాము, బట్ బాగా నచ్చినవి మాత్రమే తీసుకున్నాము. సో నేనైతే మ్యాక్సిమం ప్రోడక్ట్ ప్రైజెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో మీకు అంత ఫుల్ అండ్ ఎగ్జిబిషన్ వీడియోలో చెప్పలేదు, బట్ ఈ వీడియోలో అయితే మేము తీసుకున్న వరకు ప్రైస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎగ్జిబిషన్కి రిలేటెడ్ వీడియో ఇంకొకటి అలా అప్లోడ్ చేస్తాను. లాస్ట్ షాపింగ్ చేసినవి కూడా చూపిస్తాను. లాస్ట్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, మంచి ప్రైస్ డ్రాప్లో అన్నీ దొరుకుతుంది. ఐ హోప్ ఈ వీడియో కూడా లాస్ట్ వీడియోకి వచ్చినంత రెస్పాన్స్ వస్తుందని అనుకుంటూ ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video.